శంకరా. కుంభమేళ. కుంభం అంటే ప్రాచీన సంస్కృత పదం. కుండ అని అర్థం, కలసమని కూడా అర్థం. ఈ కుంభనామాన్ని అనుసరించి ఖగోళ శాస్త్రంలో కుంభరాశి అని పేరు కూడా ఉంది. మేళ అంటే కూటమి, జాతర. కుంభమేళ అంటే కుండపోతగా తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులంతా ఏకమై ఆ రోజు పెద్ద పండగ జరుపుకోవడం. అదే మహాకుంభమేళ. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమేశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమేశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమేశానమీడే హరం సత్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమేశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠే స్తోత్రరత్నం త్రిహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. హిందువులంతా దేశవ్యాప్తంగా జరుపుకునే పర్వదినం మహాకుంభమేళ. ఇప్పుడు ఈ కుంభమేళాను ప్రపంచ దేశాల నుండి యాత్రికులు వచ్చి జరుపుకుంటున్నారు. దాదాపుగా 1414 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మహాకుంభమేళ 144 ఏళ్లకొకసారి మాత్రమే వస్తుంది. ఈ దివ్యమైన మహాజాతరలో పాల్గొనాలంటే పూర్వజన్మలో పుణ్యం చేసి ఉండాలని పెద్దలు చెబుతారు. ఈ 20వ శతాబ్దం వారు చేసుకుంది అదే. అందుకే ఈ మహాకుంభమేళాలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని, అర్హతని పొందారు. కొన్ని వేల కోట్ల మంది ఈ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. వయసు పైపడిన వారు, చావుకు దగ్గర పడిన వారు ఈ మహాకుంభమేళాలో పాల్గొని తమ ప్రాణాలను అక్కడే వదిలివేయాలని పట్టుదలతో వెళ్తారంటే ఈ మహాపర్వదినానికి ఎంతటి విశిష్టత ఉందో అర్థమవుతుంది.
కుంభమేళా అనగా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. మహాకుంభమేళా అనగా ప్రతి 12 కుంభమేళములకు అనగా 144 సంవత్సరములకు ఒకసారి మాత్రమే వచ్చేది. మహాకుంభమేళా త్రివేణి సంగమం. 3 పవిత్ర నదులైన గంగా, యమున మరియు సరస్వతి నదులు ఒకటై కలిసే స్థానం అలహాబాద్. ఈ పండుగ వేళ సంవత్సరాల నుండి గంగా నది ఒడ్డున జరుగుతూ వస్తుంది. 1954వ సంవత్సరంలో జరిగిన మహాకుంభమేళాలో 500 మంది భక్తులు మరణించారు. ఈ మహాకుంభమేళాలో మరణించడం ఓ అదృష్టంగా భావిస్తారు హిందువులు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते।
4 నగరాల్లో మాత్రమే జరుగుతుంది: నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ. కానీ మహాకుంభమేళా మాత్రం అలహాబాద్ లో మాత్రమే జరుగుతుంది. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకుని చేసుకునే గొప్ప పర్వదినం ఈ కుంభమేళా. నమో నమామి సదా స్మరామి, నమో నమామి సదా స్మరామి. మల్లికార్జున స్వామి నమో నమామి, శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి, శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి. మల్లికార్జున స్వామి సదా స్మరామి, శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నమో నమామి సదా స్మరామి, నమో నమామి సదా స్మరామి. మల్లికార్జున స్వామి నమో నమామి, శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి, శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి. సూర్యుడు మరియు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు మరియు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లో, త్రయంబకేశ్వర్లోనూ జరుపుకుంటారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో మరియు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి మరియు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. 629 నుండి 645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ లేక జుయాన్జాంగ్ యొక్క రచనలలో మొదటిగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేద కాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రాచీన భారత వేద కాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో హిందూ సిద్ధాంతాలతో క్షీరసాగర మదన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో మరియు రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతి. సిద్ధసురాసుర వందిత
कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति। పురాణాలను పరిశీలిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. అయితే సహాయం కోసం కొంతమంది రాక్షసులను కోరగా అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసులతో చేయి కలిపి దేవతలు క్షీరసాగర మదనం చేయడం మొదలు పెడతారు. ఒకవైపు రాక్షసులు, మరోవైపు దేవతలు అమృతాన్ని కలిగి ఉన్న కుంభమనగా కుండలో ఉన్న అమృతం కోసం 12 రాత్రులు మరియు 12 పగళ్లు కృషి చేశారు. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను దరిసించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు లోకాల దొర కాదు దొంగవని చాటాను నా పాప
పాపరాసులన్నీ దొంగల్లే దోచుకుపోయావు. శిక్షకు రక్షకు ఒక్కడే, కర్తకు కర్మకు ఒక్కడే, దిక్కొక్కడే, ఒక్కడే ఒక్కడే, మంజునాథుడొక్కడే. తీర్చావు, నా దారి మార్చావు, నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు. నా కంటి దీపమల్లి కనిపించి వెళ్ళావు. సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు. దేవుడు జీవుడు ఒక్కడే, ధర్మము మర్మము ఒక్కడే, హరుడొక్కడే. శంకరా పురహరా శంభో హర హర మంజునాథ 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 మంజునాథ. దేవతల కాలమానం ప్రకారం 12 సంవత్సరాలంటే ఒక రోజు. అంటే దేవతలు 144 సంవత్సరాలు అలుపెరగకుండా కృషి చేశారు. మధ్యలో మనసు మార్చుకున్న రాక్షసులు మొత్తం ఆ అమృత కలశాన్ని అనగా అమృతాన్ని తమ వశం చేసుకోవాలని ఆశపడతారు. ఆ ఆశ నుండి మొదలైనదే ఈ పోరాటం. మనం దేవాలయాలను పరిశీలించినట్లయితే ఆలయానికి ఆనుకున్న పామును చెరోవైపు రాక్షసులు దేవతలు సముద్రంలో ఉన్న కుండను చిలుకుతున్నట్లు గమనించవచ్చు. అలా దేవతలు రాక్షసులు మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు. అలా ఆ ప్రాంతాలలో హిందువులాచారంగా 12 ఏళ్లకొకసారి కుంభమేళా జరుపుకుంటే అలహాబాద్ లో మాత్రం 144 ఏళ్లకొకసారి కుంభమేళా జరుపుకుంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం
सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्मपापानि एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणम् గంగానది స్నానమాచరించేందుకు గాను 1998లో హరిద్వార్ కుంభమేళాకు 10 మిలియన్లు పైగా ప్రజలు హాజరయ్యారు. 2001లో ప్రయాగ అనగా అలహాబాద్ లో జరిగిన మహాకుంభమేళాకు మొత్తం దాదాపుగా 60 మిలియన్ల మంది హాజరు కాగా దాదాపు 1 మిలియన్ పైగా ప్రజలు ప్రపంచమంతటా ఉన్న ఇతర దేశాల నుండి హాజరు కావడం జరిగింది. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ అరుదైన మేళా 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడి నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. भवाय चन्द्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलम् वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्बराय च पशूनां पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलम् भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमदेशाय मङ्गलम् ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు 75 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు మరియు సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలాల్లోకి కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవ్వడం ఈ మేళాకు ఓ ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా
ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై శరీరమంతా విభూది రాసుకుని కనిపిస్తారు. నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంలో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు. అందువల్ల పవిత్ర గంగా నదీ జలాలను సాగుకు వినియోగించడం, కాలుష్యాలను వదలడం, జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడం వంటి వాటి వలన కుంభమేళాలో తమదైన ప్రత్యేకత చాటుకుంటున్న వారు మాత్రం నాగసాధువులే. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం. సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్టప్రదం శంభో యః పఠేత్ మంగళాష్టకం. జడలు కట్టిన జుట్టు, ఎముకలు కొరికే చలి ఉన్నా శరీరంపై విభూది తప్ప నూలిపోగు కూడా లేకపోవడం, త్రిశూలాన్ని పట్టుకుని తిరగడం వారి విశిష్టత. ఏది దొరికితే అది తినడం, మృత్యువంటే భయపడకపోవడం, దిగంబర నృత్యాలు చేయడం వారికే చెల్లుతుంది. హిమాలయాల్లో ఎక్కువగా గడిపే వీరు ఎక్కడ కుంభమేళా జరిగితే అందరికన్నా ముందే ప్రత్యక్షమవుతారు. మేళా పూర్తయ్యే వరకు ఉండి వెనుదిరుగుతారు. పొగాకు పీలుస్తూ దర్శనమిచ్చే ఈ నాగసాధువులు 24 గంటల పాటు శీర్షాసనంలోనే ఉండగలరు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ
नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलम् सद्योजाताय शर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं पञ्चवक्त्राय मङ्गलम् सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलम् श्रीचामुण्डा प्रेरितेन रचितं मङ्गलास्पदम् तस्याभीष्टप्रदं शम्भोः यः पठेन् मङ्गलाष्टकम्। పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగానది నీటి ప్రత్యేకత. విష్ణువు పాదాల నుండి నేరుగా భూమిపైకి వచ్చిందని, దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని హిందువుల భావన. ప్రయాగలో గంగా, యమున నదులు ప్రవహిస్తుంటాయి. వీటికి అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుంది. అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమ తీరంగా పిలుస్తుంటారు. పర్వదినాల్లో ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాక కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుందని, పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామశక్తిధరం దేవం వకారాయ నమో నమః. వకారాయ నమో నమః. ఓం యం యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం యం నిత్యం పరమానందం యకారాయ నమో నమః. యకారాయ నమో నమః. ఓం యః క్షీరాంబుధిమంథనోద్భవ మహాహాలాహలం భీకరం దృష్ట్వా తత్ర పరాయితా సురగణా నారాయణాదింతరా నారాయణాదింతరా.
सम्पीत्वा परिपालय जगदिदं विश्वाधिकं शङ्करम् सेव्यो नः सकलापदं परिहरन् कैलासवासी विभुः षडक्षरमिदं स्तोत्रम् यः पठेत् शिवसन्निधौ तस्य मृत्युभयं नास्ति ह्यपमृत्युभयं कुतः ह्यपमृत्युभयं कुतः यत्कृत्यं तन्न कृतं यदकृत्यं कृत्यवत्तदाचरितम् उभयो प्रायश्चित्तं शिव तव नामाक्षरद्वयोच्चरितं तव नामाक्षरद्वयोच्चरितं शिव शिवेति 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 वा भव भवेति 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 वा हर हरेति 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 वा भज नमः शिवमेव निरन्तरम् भज नमः शिवमेव निरन्तरम्